రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రేపు హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హక్కుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ అనిల్ థామస్, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మధు యాష్కి సహా తదితరులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రేపు హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హక్కుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ అనిల్ థామస్, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మధు యాష్కి సహా తదితరులు పాల్గొననున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్, రేపు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుల హక్కుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్న సమాచారం అయితే వస్తా ఉంది. దీనికి సంబంధించి ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అదేవిధంగా ఏఐసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ అనిల్ థామస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మధు యాష్కి, ఏఐసీసీ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్, డీసీసీ ప్రెసిడెంట్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా హాజరు కావాలన్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ, సో కర్ణాటకలో ఎట్లాగైతే మైనార్టీలను కాంగ్రెస్ వైపు మళ్లించారు, తెలంగాణలో కూడా మైనార్టీస్ పైన ముస్లింస్, అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా కాంగ్రెస్ వైపు మళ్లించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగా చిదంబరాన్ని పిలిచి కూడా మైనార్టీస్ కి సంబంధించిన అఫీజ్మెంట్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే చాలా వరకు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా అయితే క్రిస్టియన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎన్జిఓలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండ్స్ ఆపేశారంటూ కూడా క్రిస్టియన్ సంస్థలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీని బూత్గా చూసి వాళ్ళను క్రిస్టియన్లందరినీ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికైతే రేపు జరగబోయే సమావేశానికి అయితే చిదంబరం రాబోతున్నారు, క్రిస్టియన్లను హాజరు కాబోతున్నారు. రైట్ జగన్, థ్యాంక్ యూ.